నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టే మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. మాది కోరిన ప్రణయం పార్ట్ 241తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్స్, హైప్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్స్, హైప్స్ వల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది. భూమి బయటకు వచ్చేసరికి దక్ష కారు ఉండడంతో ఆనందంగా కారు ఎక్కుతుంది. కారు కలెక్టరేట్ దాటగానే ఏం మాట్లాడకుండా కూర్చున్న భూమిని చూసి నవ్వుకొని, ఎన్నాళ్ళు అలిగి కూర్చుంటారు మేడం అని అడుగుతాడు. ఏం మాట్లాడకుండా కూర్చున్న భూమిని చూసి, వయసు పెరుగుతుంది కానీ బుద్ధి పెరగట్లేదని కొంతమంది గురించి కొంతమంది అంటారు. అది నా భార్యకు కూడా వర్తిస్తుందా ఏంటి? ఐఏఎస్ చదివింది కానీ చిన్న పిల్లల అలిగి కూర్చుంది అని అంటాడు. ఎదుటి వాళ్ళని బట్టి అవతల వాళ్ళ ప్రవర్తన ఉంటుంది. చిన్నపిల్లలే అలగాలని ఏ రాజ్యాంగంలో రాసింది? నేను చదివిన రాజ్యాంగంలో అయితే లేదులే అని అంటుంది భూమి. కానీ ఇలా కూడా బాగుంది. అవునవును, బాగుంటుంది. ఎందుకు బాగోదు? మీకు కావాల్సినవన్నీ కరెక్ట్గా అయిపోతున్నాయి కదా. నేను మాట్లాడినా మాట్లాడకపోయినా మీకు వచ్చిన నష్టమేముంది? మీరు చేయాల్సినవి చేసేస్తున్నారు కదా. తప్పు నాది. అసలు దగ్గరికి కూడా రానివ్వకూడదు. హహా, అది జరిగే పనేనా అని భూమి పొట్ట మీద చేయి వేయబోతుంటే చేతిని వేయనివ్వకుండా చిన్నగా పక్కకి జరిపేస్తుంది. అబ్బో, ఇప్పుడు నన్ను దగ్గరికి రానివ్వవన్నమాట. ఓకే, ఎంతవరకు నీ ప్రయత్నం ఫలిస్తుందో చూద్దాం. నన్ను ఆపగల శక్తి నీకు ఎంతవరకు ఉందో చూద్దాం అని ఎయిర్పోర్ట్లో కారు ఆపుతాడు దక్ష్. ఎయిర్పోర్ట్కి ఎందుకు? నేను ఎక్కడికి రాను. నన్ను ఇంటికి తీసుకువెళ్ళండి, లేదంటే నేను క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోతాను అని ఫోన్ తీసేసరికి ఆ ఫోన్ తీసుకొని స్విచ్ ఆఫ్ చేసేస్తాడు. అంతా మీరు బాబేనా? నా ఇష్టమేముండదా అని కోపంగా అడుగుతుంది. నా అక్కీ బేబీ ఒక కోరిక కోరింది. ఆ కోరిక తీర్చడానికి నా కూతుర్ని తీసుకొని వెళ్తున్నాను. మధ్యలో నీకేంటి కష్టం? సైలెంట్గా దిగిరా అని కారులో నుంచి దిగి భూమి వైపు వచ్చి డోర్ ఓపెన్ చేస్తాడు. ఏం కోరిక కోరాను నేను అని ఆలోచిస్తూనే మాస్క్ పెట్టుకొని కారు దిగుతుంది. భూమి చేయి పట్టుకొని లోపలికి తీసుకువెళ్ళి చెక్ ఇన్ అయిపోయి అక్కడి నుంచి గోవా వెళ్ళడానికి ఫ్లైట్ రెడీగా ఉండడంతో అటువైపు తీసుకొని వెళ్ళిపోతాడు. అప్పుడు గుర్తొస్తుంది భూమికి, నెల క్రితం మనం ఒక 2 రోజులు గోవా వెళ్దామా అని అడిగిన విషయం. ఇదేమీ మీ అక్కీ బేబీ అడగలేదు, నేనే అడిగాను అంటుంది మూతి ముడిచి. కడుపుతో ఉన్నప్పుడు ఏ కోరిక ఉన్నా ఆ కోరిక తీర్చాలని నానమ్మ చెప్పింది. నువ్వు అడిగావో నా కూతురు అడిగిందో, నీకైతే కోరిక వచ్చిందిగా, అందుకే తీసుకువెళ్తున్నాను. మళ్ళీ ఫ్యూచర్లో కనీసం కడుపుతో ఉన్నప్పుడు గోవా వెళ్ళాలని అడిగినా తీసుకువెళ్ళలేదు నా మొగ్గుడు అని తెప్పకుండా ఉండాలి కదా నువ్వు అంటాడు చిరునవ్వుతో దక్ష్. నాకు ఇంకో కోరిక కూడా ఉంది, మరి అదెందుకు తీరట్లేదు? దాని గురించి ఎందుకు ఆలోచించడం లేదు? 6 రోజులుగా మీరు అని అడుగుతుంది సీరియస్గా. అది కరెక్ట్ కోరిక కాదు, కోరిక కూడా కాదు, పంతం నీది. ఒకసారి ఆలోచించు, నీకే తెలుస్తుంది అంటాడు అదే చిరునవ్వుతో. ఈలోపు ఫ్లైట్ టేకాఫ్ అనౌన్స్మెంట్ రావడంతో బెల్ట్ పెట్టి, కలెక్టర్ గారు ధైర్యవంతురాలు కదా అని నవ్వుతూ పొట్ట మీద మాత్రం చేయి వేసి కూర్చుంటాడు దక్ష్. తను మాట్లాడిన ప్రతి మాట గుర్తుంచుకొని దానిని అమలు చేయడంలో ఏమాత్రం వెనకాడని దక్ష్ ప్రేమకి మనసు కరిగిపోతుంటే, నోనో, ఆ మాట అనడం తప్పు అని మళ్ళీ మైండ్ గుర్తు చేసేసరికి సైలెంట్గా విండోలో నుంచి చూస్తూ కూర్చుండిపోతుంది. గోవాలో దిగగానే అక్కడి నుంచి డైరెక్ట్గా హోటల్ రూమ్కి తీసుకొని వెళ్ళిపోతాడు. కాసేపు రెస్ట్ తీసుకో, మనం తర్వాత బయటికి వెళ్ళాలి అని చెప్పి బయటకు వచ్చేస్తాడు దక్ష్. కరెక్ట్గా బీచ్ కనిపించేటట్లుగా ఉన్న ఆ రూమ్ బాల్కనీలోకి వెళ్ళి ఆలోచిస్తూ నిలబడుతుంది భూమి. చాలాసేపు అలాగే నుంచొని అలుపు లేకుండా ఎగిసిపడుతున్న కెరటాలని చూస్తూ కూర్చోవాలి అన్న విషయాన్ని కూడా మర్చిపోతుంది. వైజాగ్లో కూడా ఎక్కువ చూస్తూనే ఉంటుంది, కానీ ఎన్నిసార్లు చూసినా సముద్రం వైపు విసుగనేదే రాదు. ఎందుకో మరి అనుకుంటూ అలాగే నిలబడిపోతుంది. గంట తర్వాత లోపలికి వచ్చిన దక్ష్ బాల్కనీలో నిలబడి ఉన్న తనని చూసి, కూర్చొని కూడా చూడొచ్చు అని బలవంతంగా భూమిని కుర్చీలో కూర్చోబెట్టి, ఇప్పుడు చూసుకో ఎంతసేపైనా అని చెప్పి లోపలికి వచ్చేస్తాడు. ఫుడ్ ఆర్డర్ పెట్టేసి అది రాగానే ఇద్దరూ తినేస్తారు. ప్రెగ్నెంట్ కాబట్టి ఎర్లీగా తినాలని ప్లాన్ని కొంచెం చేంజ్ చేసేస్తాడు. 10 అవుతుండగా రెడీ అవు నలతరాజు అని ఒక కవర్ తన చేతిలో పెట్టగానే దాన్ని మంచం మీదకి పడేస్తూ, నేను ఎక్కడికి రాను అంటుంది సోఫాలో కూర్చుంటూ.
ఇప్పుడు నువ్వు రెడీ అవుతావా, నన్ను రెడీ చేయమంటావా? రెండే ఆప్షన్స్ నీకు అని అనగానే దక్ష్ వైపు కోపంగా చూస్తూ, నేను ఇన్ని రోజుల నుంచి మీతో మాట్లాడకపోతున్నా మీకు అస్సలు కొంచెం కూడా ఏమీ అనిపించడం లేదు కదా? ఎందుకంటే అన్నీ మీరు అనుకున్నట్టు జరిగిపోతున్నాయి కదా. పైగా మీతో అరవడానికి, పోట్లాడడానికి నేను మాట్లాడుతున్నాను కదా. అందుకే నేను మాట్లాడలేదు అన్న మిస్ ఫీలింగ్ మీకు కలగలేదు కదా. అందుకే నా బాధ మీకు అర్థమవడం లేదు అని అంటుంది మూతి ముడిచి. దేనికి బాధ? ఎందుకు బాధ? నీకు తెలుసు నేనేంటనేది. తెలిసి కూడా నేను ఒక మాట అన్నాను అంటే ఎందుకు అన్నాను అని కూడా నువ్వు అర్థం చేసుకునే ఉండి ఉంటావు. అర్థం కానంత అమాయకురాలివి కాదు. ఐఏఎస్ ఆఫీసర్వి నువ్వు. ఏదైనా పనికొచ్చే వాటికి అలుగు. అప్పుడు బొజ్జగిస్తాను. భూమి పాప, ముందు రెడీ అవ్వు. వచ్చాక మాట్లాడుకుందాం. చాలా టైం ఉంది మాట్లాడుకోవడానికి మనకి అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దక్ష్. కావాలని చేస్తున్నారు, ఎందుకన్నా అన్నారు కదా అని అనుకుంటూనే కవర్ ఓపెన్ చేసేసరికి బ్లాక్ శారీ చూసి, చెబుతా ఎలా నాకు దూరంగా ఉంటారు చూస్తా. 6 రోజుల నుంచి నేను దూరంగా పడుకుంటున్నా, దగ్గరికి తీసుకోరా, చెబుతా చెబుతా అని అందంగా రెడీ అయిపోతుంది. 5వ నెలకే బంప్ కొంచెం ఎత్తుగా కనిపించడంతో పొట్ట మీద చిన్నగా నిమురుకొని, మీ నాన్న ఇవాళ నాకు దూరంగా ఎలా ఉంటారో చూస్తానుగా అని అద్దంలో చూసి నవ్వుకుంటూ డోర్ ఓపెన్ చేస్తుంది. బ్లాక్ శారీలో మెరిసిపోతున్న సతిని చూసి, ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తున్న దక్షిని చూసి, చూస్తా ఇవాళ ఎలా నాకు ముద్దు పెట్టకుండా ఉంటారో. రోజు కూతురు పేరు చెప్పి పొట్టను ఆక్రమించేసి మీ ముద్దులన్నీ పొట్ట కర్పించేస్తూ కావాలని చేస్తున్నారు కదా అని అనుకుంటూ ఉండగానే భూమి ఆలోచనలని మొత్తం తారుమారు చేస్తూ మోకాళ్ళ మీద కూర్చొని బయట చెంగుని తప్పించి పొట్ట మీద ముద్దు పెట్టి లవ్ యూ బేబీ అంటాడు. భూమికి ప్రెస్టేషన్ వచ్చేసి వెంటనే వెనక్కి జరిగి పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ బయటికి వెళ్ళిపోతుంటే, ఓయ్ చిన్నగా నడు, నా కూతురికి ఇబ్బంది అని అనగానే వెనక్కి తిరిగి ఒక్క చూపు చూస్తుంది. బ్లాక్ శారీ, చక్కగా అల్లిన పొడవైన జడ. భూమి నడుస్తుంటే అటు ఇటు కదులుతున్న ఆ జడని చూసి నల్లత్రాజు పేరుకి కరెక్ట్గా సెట్ అయిపోతావని నవ్వుకుంటూ ఫోటో తీస్తాడు వెనక వైపు. హోటల్ బయటకు వెళ్ళి చేతులు కట్టుకొని నిలబడుతుంది. అక్కడి నుంచి కారులో బీచ్కి తీసుకువెళ్ళిపోయి కొంచెం ముందుకి నడిపించి అక్కడున్న క్రూయిజ్లోకి భూమిని ఎక్కిస్తాడు. కొంచెం దూరం ప్రయాణం చేశాక అక్కడ ఆగిపోవడంతో భూమిని తీసుకొని పైభాగానికి తీసుకువెళ్ళగానే చుట్టూ కనిపిస్తున్న దృశ్యాన్ని చూసి పరుగులాంటి నడకతో కొంచెం ముందుకు వెళ్ళి అక్కడ రైలింగ్కి ఆనుకొని చూస్తూ నిలబడిపోతుంది. ఫోన్ పట్టుకొని కూర్చున్న నయనిని చూసి, ఏంటి మేడం పడుకోకుండా ఫోన్ పట్టుకొని కూర్చున్నారు అని అడుగుతాడు అద్వైత్. భూమికి విష్ చేద్దామని. ఎలాగో ఈసారి మనకి దూరంగానే బావగారు ప్లాన్ చేశారు కదా, ఈ ప్రైవసీ వాళ్ళకు కూడా అవసరమేలే. అప్పుడు ట్రైనింగ్ అంటూ దూరంగానే ఉంది, ఇప్పుడు కూడా మొన్నటి వరకు టెన్షన్గానే ఉంది. మంచి ప్లాన్ చేశారు బావగారు, ఒక వారం అక్కడే ఉంటే బాగుండు, విష్ చేసేసి పడుకుండిపోతా అంటుంది నైని. ఇప్పుడు విష్ చేయడం అవసరమా? వాళ్ళిద్దరి ప్రైవసీ డిస్టర్బ్ చేయడం ఎందుకు అంటాడు అద్వైత్. ఫోన్ చేయను, వాయిస్ మెసేజ్ పెట్టేస్తాను, కరెక్ట్గా టైంకి విష్ చేశామని తృప్తి అంతే అంటుంది నైని. అప్పుడు ఆప్షన్ ఉంది కదా, కరెక్ట్ టైంకి అది సెండ్ అయ్యేలా. అయినా ఈ టైంలో వాళ్ళు ఫోన్స్ ఆఫ్లో ఉండి ఉంటాయి, కావాలంటే ఒక మెసేజ్ పెట్టి ట్రై చేసుకో అని అంటాడు అద్వైత్. అంతే అంటారా? ఓకే అని వాయిస్ మెసేజ్ టైప్ చేసి సెట్ చేస్తుంది ఆ టైంకి భూమికి సెండ్ అయ్యేలా. అయినా అన్నయ్య పుట్టినరోజు పార్టీ రేపు ఇక్కడే కదా అన్నాడు, వాళ్ళు వచ్చేసరికి ఉదయాన్నే మనం చేయాల్సిన ఏర్పాట్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు పడుకుంటే మంచిది అని నైనిని మీదకి లాక్కుంటాడు అద్వైత్. హలో సార్, ఉదయం చాలా పనులున్నాయి, ఇప్పుడు పడుకుంటే మంచిదని అన్నారు, మళ్ళీ ఇదేంటి అని అడుగుతుంది కళ్ళెగరేస్తూ తన చుట్టూ వేసిన అద్వైత చేతుల్ని చూస్తూ. పడుకోవడం అంటే నిద్రపోవడం కాదు బేబీ అని నవ్వుతూ నైని బుగ్గ మీద పెదాలని కదుపుతూ అనగానే, ఇప్పుడు పడుకుంటాను, వద్దు ప్లీజ్, మళ్ళీ నీ కొడుకు 3 గంటలకే లేచి నాతో ఆటలాడడం మొదలు పెడతాడు అంటుంది రిక్వెస్టింగ్గా. వాడి సంగతి నేను చూసుకుంటానులే, ఇప్పుడు ఈ పిల్లోడిని నిద్రపుచ్చు అని ఇక తనకి తప్పించుకునే అవకాశం కూడా లేకుండా
నయనిని అల్లుకుపోతాడు. మేడం గారు ఇంకా అలకపాన్పులోనే ఉన్నారు, సెట్ అయ్యారో అంటుంది ఆద్య పాపకి పాలిచ్చి పడుకోబెడుతూ. ఉన్న మీ అన్న ఉండనిచ్చే రకం కాదు. ఒక్కసారి చెప్తే ఏమైందంట మీ అన్నకి అంటాడు విజయ్. ఎందుకు సారీ చెప్పాలి? మా అన్న ఏమీ తప్పు చేయలేదు. ఆవిడ గారు ఇంకా పోలీసులు కేసులు అంటూ ఉండుంటే ఈ పాటికి వాళ్ళు బెయిల్ మీద చక్కగా బయటకొచ్చి ఇంకొక ప్లాన్ వేసేవాళ్ళు. ఇలా ప్రశాంతంగా పుట్టినరోజు చేసుకునేవాళ్ళ? అవునవును, మీ అన్న మీరు చేసినవి కరెక్ట్ అమ్మా, మేము రాంగ్ అమ్మా. ఇక నీతో నేను వాదించలేను గాని పడుకో. అలా అంటున్నావు కానీ నువ్వు కూడా అన్నయ్య నిర్ణయాన్ని సమర్థిస్తావని నాకు తెలుసులే బావా. కాకపోతే చెల్లికి సపోర్ట్ చేయకపోతే బాగోదని ఏదో సపోర్ట్ చేస్తున్నావు కానీ నిజం చెప్పు, ఇక్కడ అన్నయ్య కరెక్టా వదిన కరెక్టా అని అడుగుతుంది ఆద్య. నేను ఆ విషయం గురించి మాట్లాడడం లేదు. దూరం వస్తుంది అన్న మాట మాత్రం తప్పే కదా. ఒప్పుకోవాలి మీ అన్నయ్య కూడా. అప్పుడప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి ఎంత గొప్ప వాళ్ళకైనా. అలాగే మీ అన్నయ్య కూడా చిన్న మాట అనేశాడు తన భార్య ముందు ఒప్పుకోవడానికి. ఏంటంట ప్రెస్టేజ్ మీ అన్నయ్యకి. నువ్వు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నన్ను ఎంత సాధించావు 3 స్వింగ్స్తో. మరి నా చెల్లెలకి అలాగే ఉంటాయిగా. ఓకే బాబు ఓకే, వాళ్ళిద్దరూ బాగానే ఉంటారు. మనం ఎందుకు ఇప్పుడు దాని గురించి ఇంత డిస్కషన్? పడుకో ఇంకా. మళ్ళీ నీ కూతురు లేస్తే నాకు నిద్ర ఉండదు అంటుంది కళ్ళు మూసుకుంటూ. ఆద్య నుదురు మీద ముద్దు పెట్టి కౌగిలిలో బంధించి గుడ్ నైట్ అని చెబుతాడు. గుడ్ నైట్ బావా అని విజయ్ చేతికి ముద్దు పెట్టి ఇంకొక నెల నీకు పస్తు తప్పదు అని నవ్వుతూ కళ్ళు మూసుకుంటుంది. క్రూయిజ్లో ఉన్న భూమిని టాప్కి తీసుకువెళ్ళిపోగానే అప్పటి వరకు ఉన్న ఆలోచనలు వదిలేసి ఎదురుగా కనిపిస్తున్న దృశ్యాన్ని చూస్తూ అలాగే ముందుకి అడుగులు వేసుకొని వెళ్ళి రైలింగ్ కానుకొని అందమైన ఆ దృశ్యాన్ని చూస్తూ నిలబడిపోతుంది. చుట్టూ నీళ్లు, పైన నిండుగా మెరుస్తున్న చంద్రుడు. ఆ చంద్రకిరణాలకి నీళ్లు మెరుస్తూ చిన్నగా కదులుతూ ఉంటే చూస్తూ ఉండిపోతుంది. మొదటి నుంచి భూమికి నీళ్ళంటే చాలా ఇష్టం. హనీమూన్ వెళ్ళినప్పుడు నీళ్ళ మధ్యలో ఉన్న రిసార్ట్, స్పెషల్గా ఒకే ఒక్క రూమ్ ఉండడం, అక్కడే 4 రోజులు గడపడం, ఎటు చూసినా నీళ్లుండడం బాగా నచ్చేస్తుంది భూమికి. అదే గుర్తుకొచ్చి అంత దూరం వెళ్ళలేం కాబట్టి గోవా వెళ్దాం, అక్కడ కూడా అంతే అందంగా ఉంటుందంట కదా అని నెల రోజుల క్రితం అడుగుతుంది. అది గుర్తుపెట్టుకొని స్పెషల్ డే రోజు స్పెషల్గా తీసుకొచ్చిన తన రాక్షస్కి మనసులోనే థ్యాంక్స్ చెప్పుకుంటుంది. కానీ పైకి మాత్రం కనబడనివ్వదు ఆ ఆనందాన్ని. ఆ క్షణం భూమిని ఏమీ కదిలించడు దక్ష్. రైలింగ్ కానుకొని చేతులు కట్టుకొని తన ఆనందాన్ని చూస్తూ నిలబడిపోతాడు. సముద్రం గాలికి పైటి చెంగు పిల్ల సెలయేరులా అటు ఇటు ఊగుతూ నాట్యం చేస్తూ అప్పుడప్పుడు దక్ష్ మొహాన్ని తాకి వెళ్ళిపోతుంది. భూమి మొహం మీద తన ముంగురులు గాలికి అప్పుడప్పుడు ముద్దాడుతున్నట్లుగా తాకుతుంటే చిరుకోపంగా చూస్తాడు దక్ష్ వాటి వైపు. వాటికి జీవం ఉంటే భయపడి ముడుచుకుపోయావేమో కానీ ఇప్పుడు మాత్రం దక్షిని రెచ్చగొడుతూ ఇంకొంచెం ముద్దాడుతున్నట్లుగా తాకుతుంటే తన ఊహకి చిన్నగా నవ్వుకుంటాడు దక్ష్. ఇంకా తనని రెచ్చగొట్టే విధంగా కట్టిన చీర నుంచి నెలవంక కొంచెం భూమి బంపు పెరగడంతో సరికొత్త అందంతో రారమ్మని ఆహ్వానిస్తుంటే సమయం ఉందిలే అని చూపులతోటి ఆస్వాదించడం మొదలు పెడతాడు. అలా నిలబడే చూస్తున్న తనని చూసి కాసేపు కూర్చొని చూడు నల్లద్రాచు, నువ్వు అలా నిలబడితే నా కాళ్ళు నొప్పులు వస్తున్నాయి అని అంటాడు. కానీ ఏం పట్టనట్టుగా చూస్తూనే ఇప్పుడు కూడా దూరంగానే నిలబడ్డారుగా ఈ పెద్ద మనిషి అనుకుంటూ కావాలనే తన నడుం ఎక్స్పోజ్ అయ్యేలా బయటి చెంగుని తిప్పి బొడ్డులో దోపుతుంది. అది చూసి అందంగా నవ్వేస్తూ వాచ్ చూసుకుంటాడు. కరెక్ట్గా సమయం 12 అవుతుండగా మెసేజ్ పెడతాడు. భూమి అలా చూస్తూ ఉండగానే తన ఎదురుగా రంగురంగుల వెలుగులు ప్రత్యక్షం అవుతాయి. అదేంటి అని ఊహించేలోపే పుట్టినరోజు శుభాకాంక్షలు భూమిక నక్షత్రం అని అక్షరాల రూపంలో అందంగా ప్రత్యక్షమవుతాయి రంగురంగుల లైటింగ్ వెలుతురులో. వెనక్కి తిరిగి చూసేసరికి చేతులు కట్టుకొని చిరునవ్వుతో నిలబడ్డ దక్షిని చూసి మళ్ళీ ముందుకు చూస్తుంది. అటు నీళ్ళల్లో కాదు, ఇటు ఆకాశంలో కాదు, తన ఎదురుగా గాలిలో అక్షరాల రూపంలో కనిపిస్తున్న అక్షరాలను చూసి ఆయన ఏం చేయలేదు, ఇదెలా సాధ్యం అని ఆశ్చర్యపోతుంది. కొద్దిగా పరిశీలనగా చూసేసరికి
అప్పుడు అర్థమవుతుంది డ్రోన్ల సహాయంతో అలా చేశారని. ఆ మరుక్షణమే భూమి మీద పువ్వుల వర్షం కురుస్తుంటే తల పైకెత్తి చూస్తుంది. పైనేమీ లేదు. కానీ పువ్వులెలా వస్తున్నాయి అని ఆలోచిస్తూ వెనక్కి తిరిగేసరికి ఆ క్రూయిజ్కి మధ్యలో ఒక గొట్టం అమర్చబడి ఎత్తుగా ఉంటుంది. ఆ గొట్టంలో నుంచి కింద నుంచి వాళ్ళు పంపిస్తున్న గాలి ప్రెషర్కి అందులో నిండి ఉన్న పూలు ఎగిరి భూమి మీద పడతాయి. భూమికి ఒక పక్క ఆనందంగా ఉన్న ఒక పక్క తన నోటితో చెప్పకుండా ఇలా చేయడం నచ్చలేదు. ఇప్పుడు కౌగిలిలోకి తీసుకొని ముద్దు పెడుతూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పే తన పతి ఈసారి దూరంగానే నిలబడిపోయి తన కోసం అరేంజ్మెంట్స్ చేసినా అవేమీ రుచించలేదు తనకి. దక్ష్ వైపు చూసి వెంటనే మొహం తిప్పేసుకొని ముందుకు తిరిగిపోతుంది. దక్ష్ ఒక్కొక్క అడుగు వేసుకొని వెళ్ళి భూమి వెనుకగా నిలబడి నడుం చుట్టూ చేతులు వేసి హత్తుకొని ఒక చేతిని పొట్ట మీద చిన్నగా నిమురుతూ పుట్టినరోజు శుభాకాంక్షలు శ్రీమతి గారు అని మెడ మీద ముద్దు పెడుతూ చెబుతాడు. కథ కొనసాగుతుంది. మరి పాప అలక తీరుతుందా? దక్ష్ ఇచ్చిన సర్ప్రైజ్కి ఇక అన్ని అలకలు వదిలేస్తుందా తెలియాలి అంటే ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలపండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.